5వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే, ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయవలసినది ఏంటంటే, యెహోవా ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. మాట మనం చూస్తే నిజంగా యోధా పత్రికను ఎవరు రాస్తారండి? ఎవరండి యోధా పత్రికను ఎవరు రాస్తారు? ఎవరు రాస్తారు? ఎవరు రాయలేదా? ఆయన బ్రదరే. ఆ బ్రదర్ పేరు యూదా. రాసింది యూదానా? ఎవరు రాశారు? స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదైనప్పటికీ కూడా ఈ యూదా పత్రికలో మరి చాలా ఒకే అధ్యాయం ఉన్నప్పటికీ కూడా చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దగ్గర రాస్తూ వచ్చాడన్నమాట. ప్రభువునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులకి అవసరమైనటువంటిది ఈ దినాన మనం చూస్తున్నాం. సహజంగా మనిషి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, మనిషి యొక్క ఆలోచన ధోరణి అనేది మరి వారికి మేలులు జరగాలి, మేలే జరగాలి, కీడు అనేది మాకు అసలు రాకూడదు, మేము మేలులే పొందాలి, మేము కానీ మా కుటుంబం కానీ మా బిడ్డలు కానీ మేమందరం కూడా మేలులు అనుభవించే వారంగానే ఉండాలి అనేది మరి సహజంగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా మనం చూస్తే, యూదా ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపం చేస్తాను. మరొకసారి జ్ఞాపం చేయడం. ఎలోహిం ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశారు. ఎలోహిం ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన, ఐగుప్తులో ఏం చేశాడు? అసలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు అంటే మరి వారు ఏ విధంగా ఐగుప్తులో ఉన్నారు, వారు ఎవరు? నిర్గమకాండంలో మనం చూస్తే మనందరికీ కూడా తెలిసింది ఎవరు? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి మరి వారిని పరమ తండ్రి పంపిస్తారు. ఎందుకు వాళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో బందీలుగా చేయబడ్డారు అంటే, మరి అబ్రహాము గారు చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి వారందరూ కూడా ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళిపోతారు. ఒక పక్షిని ఖండించి దాని మధ్యలో దాన్ని ఉంచినప్పుడు ఆ మాంసమును పక్షి ఏం చేస్తే ముడుతుందంట. సో ఆ సమయంలో పరమ తండ్రి ఏం చేస్తారంటే, అబ్రహాం గారి ప్రత్యక్షమై నీ ప్రజలు తనది కాని పరదేశమందు వారు దాసత్వంలోకి వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఇశ్రాయేలీలందరూ కూడా వారు ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోయారంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వపు బ్రతుకులకు వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ప్రభువునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఎందుకు వీరు ఆ బానిసత్వపు బ్రతుకులోకి వెళ్ళిపోయారు అన్నది మనకి తెలిసింది. వారు వెళ్ళిన తర్వాత వారి జీవన విధానం ఎలా ఉంది అంటే, ఇప్పుడు బానిస అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా కంప్లీట్గా వాళ్ళు వారికంటూ స్వాతంత్రం ఉండదు. ఏ పని చేయాలన్నా వారి యజమానుడి మీదే వారు ఆధారపడి ఉండాలి. కంప్లీట్గా వారు కదలాలన్నా
మాట్లాడాలన్నా, కూర్చోవాలన్నా, ఏదైనా తాగాలన్నా, చేయాలన్నా యజమానుని యొక్క అనుమతి లేకపోతే వారు ఏది చేయడానికి బానిసలకు ఏది ఫ్రీడమ్ అనేది ఉండదన్నమాట, స్వాతంత్రత అనేది ఉండదు. అలాంటి పరిస్థితిలో వారు ఎన్ని సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు అంటే దాదాపు 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. రెండవది, వారు ఏడవడానికి కారణాన్ని కూడా మనం చూస్తే ఇశ్రాయేలీయులు చాలాసార్లు పరమతండ్రి ఏం చేశారంటే మరి ఆయన మాట వినలేదు. ఆయన మాట విననప్పుడల్లా కూడా వారికి బుద్ధి కలగడం కోసం ఆయన ఏం చేసేవాడు, రాజులకు, ప్రవక్తలకు, న్యాయాధిపతులకి అప్పచెప్పేస్తూ ఉండేవాడు. సో ఆ విధంగా వారిని ప్రేమించి మరలా వారి యొక్క జీవితాలు మార్చుకొని ఆయన వైపు తిరుగుతారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయన ఒక మాట ఇశ్రాయేలుతో చెప్తూ అంటున్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చదివినప్పుడు ఒక మాట అంటున్నాడు అన్నమాట. మీ తండ్రి అయిన యెహోవా వాక్కులను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మరి వారికి వాగ్దానం కూడా అనుగ్రహించాడు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ తండ్రి అయిన యెహోవా వాక్కును శ్రద్ధగా మీరు వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలంట. శ్రద్ధ అంటే ఒక చెవిటు ఒక చెవు అటువైపు కాదు. సర్వ ఇంద్రియాలు కూడా ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉండాలంట. ఆయన మాట ఎప్పుడు వస్తుందో, ఆయన ఏమి సెలవిస్తాడో, ఈ దినాన నాతో ఏమి మాట్లాడటానికి ఆయన మరి నన్ను సిద్ధపరుస్తున్నాడో అన్నటువంటి వారు ఏం చేస్తున్నారు, వారి సర్వ అవయవములు కూడా ఆయన మాట వినడానికి సిద్ధంగా పెట్టుకుంటారు. శ్రద్ధగా వినాలి. ఏదో నామకార్థంగా వినేసి వెళ్ళిపోవడం కాదు. శ్రద్ధగా విని ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ ఆయన కట్టడలను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఏం చేయాలి? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. న్యాయంగా ఉండాలి, న్యాయమైనదే మనం చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి. ఇది 3వ పాయింట్ అన్నమాట. 4వ పాయింట్లో మనం చూస్తే ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన ఏ రోగమును కూడా మీకు నేను రానియను అని ఆయన వాగ్దానం చేశాడు. 4 పాయింట్లో కూడా చాలా బలమైనటువంటి ఆయన యొక్క ఉద్దేశం ఉంది. ఆయన మాట వినాలి, న్యాయంగా నడవాలి, విధేయులవ్వాలి, ఆయన ఆజ్ఞలు విధేయులవ్వాలి, కట్టడలను అనుసరించి నడవాలి. మరి దినాన ఈ విధంగా భక్తి జీవితంలో నడుస్తున్నారా? బయట ఎక్కడ చూసినా సరే ఈ యొక్క భక్తి అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వారందరూ కూడా వారి యొక్క మనస్సుకు నచ్చినట్టుగా, వారికి ఇష్టం వచ్చినట్టుగా, వారికి ఏది గుర్తొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. పరమదానికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పరమతండ్రి కోరుకునేది ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆయన మాట మనం వినాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, న్యాయంగా నడవాలి, ఆయన కట్టడలు అనుసరించి నడవాలి. ఇంకో దగ్గర కూడా అంటాడు కదా, ద్వితీయోపదేశకాండంలో మనం 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా పరమతండ్రి ఒక మాట ఆయన చెప్తున్నాడు అన్నమాట. చూడండి ఒకసారి. ఇశ్రాయేలు వినుము, మన తండ్రి యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ తండ్రి అయిన యెహోవాను ప్రేమించవలెను. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ తండ్రి అయినటువంటి యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోను,
నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ తండ్రి అయిన యెహోవా యొక్క మాటను నీవు వినాలి 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 అని అక్కడ చెప్పిన మాటను మనం చూస్తున్నాం. మరి అలా వింటున్నారా? పూర్ణమైనటువంటి ఆత్మతోనూ పూర్ణమైన శక్తితోనూ పూర్ణమైన బలముతో ఈ దినాన ఆయన మాట వినడానికి ప్రజలు ఎలాగా వస్తున్నారు అంటే, ఆయన మాట వినడానికి రావడం లేదు, ఆయనకి కమాండింగ్ చేసి ఆయనకి ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి వస్తున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఎంతవరకు వీళ్ళే మాట్లాడుతున్నారు కానీ ఆయన మాట్లాడనివ్వట్లా. మాకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, లేకపోతే కార్లు కావాలి, ఇల్లు పొలాలు కావాలి, భూ సంబంధమైనటువంటి వాటిని, లేకపోతే మాకు జబ్బు చేసింది ఆ జబ్బు అనేది తగ్గిపోవాలి అంటే వీళ్ళు ఏది కోరుకుంటున్నారు అంటే లోక సంబంధమైనటువంటి ఆశల మీదే మనుషుల యొక్క దృష్టి ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు కైకొనాలి, నా న్యాయాన్ని మీరు అనుసరించి నడవాలి, నా కట్టడలను మీరు అనుసరించి నడవాలి అని చెప్తూ ఉంటే పరమ తండ్రి ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రజలు ఏమంటున్నారంటే, మాకు ఇల్లు కావాలి, మాకు పొలాలు కావాలి, మాకు ఆస్తులు కావాలి, కోర్టు సమస్యలు పోవాలి, దీనికోసం ప్రార్థనా టవర్లు పెట్టాలి. దేనికోసం పెట్టాలి? వీళ్ళ సమస్యలు పోవడం కోసం అంట ప్రార్థనా టవర్లు పెట్టారంట. పరమ తండ్రి కోరుకునే దానికి వ్యతిరేకంగా ఈ దినాన భక్తి జరుగుతుంది. కాబట్టి ఆయన ఊరుకుంటాడంటే ఆయన ఇంటి పరిస్థితులు కూడా ఆయన ఊరుకోడు. ఆనాడు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీని ఆయన ఊరుకోలేదు. ఆయన సొంత ప్రజలు, ఆయన స్వకీయ జనాంగం. అలాంటి ఆయన స్వకీయ జనాంగము మరి తప్పు చేసినప్పుడు పరమతండ్రి ఆయన ఒప్పుకోలేదు అనమాట. అందుకే యోధా పత్రికలో ఆ మాటను మనకు రాస్తున్నాడు అనమాట. ఐగుప్తు దేశంలోంచి వచ్చిన ప్రజలు, మరి ప్రజలలో చాలామంది ఆయనకు ఇష్టలుగా 6 లక్షల కాల్బలం మరి ఎర్ర సముద్రంలో దాటి బయటికి వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ఆయనకి ఇష్టలుగా లేరు. వారు కేవలము వారి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి, ఆశలను తీర్చుకోవడానికి ఆయన అడ్డం పెట్టుకున్నారు చాలామంది కూడా. ఆనాడు మరి మోషే గారి మీద కూడా తిరుగుబాటు చేసి ఫరో వెనక సైన్యం వస్తున్నప్పుడు వీరందరూ కూడా ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది, ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఫరో సైన్యం వచ్చేస్తుంటే వీరందరూ కూడా ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అరణ్యంలో ఈ సముద్రంలో పడేసి మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకొచ్చావా అని ఎదురు తిరుగుతున్నారు. అహరోను మీద ఎదురు తిరుగుతున్నారు. వెంటనే మోషే గారు ఏం చేశారంటే ఆకాశం వైపు తన చేతులు ఎత్తి ఆ సముద్రంని మరి ఆ చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టడం ద్వారా ఆ సముద్రం ఏమైందంటే పాయలుగా చీల్చబడి ఆ ఆరిన నేలలో 6 లక్షల కాల్బాలు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత అద్భుతమైన కార్యాలు చేశాడే. ఐగుప్తు దేశం నుంచి ప్రజలు తీసుకురావడానికి 10 అద్భుతమైన కార్యాలు చేశాడే. ఇన్ని కార్యాలు చేసిన మనుషులు ఎందుకు ఆయనకి వ్యతిరేకంగా మరి వారి హృదయాలు సిద్ధపరచుకుంటున్నారు అని మనం చూస్తే, మొట్టమొదట పరమ తండ్రి ఒక మాట మనం చూస్తాం. ఆదికాండంలో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. లేకపోతే తీసుకుని చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. చూడండి, ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ ఎనీ టైం ఏ సమయంలో చూసినా మనుషుని యొక్క హృదయంలో తలంపులు ఊహలన్నీ కూడా చెడ్డవి. ఊహిస్తూ ఉంటారు, ఊహలు ఎక్కువైపోతారు. ఊహాలోకంలో వారు ఏం చేస్తూ ఉంటారండి? ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ పరమతండ్రి ఏమన్నాడు? ఊహల్లో ఉండదు కానీ నీవు ప్రజెంట్లో ఉండాలి. పరమతండ్రికి స్తోత్రం. కాబట్టి వారి హృదయంలో తలంపులు ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డయి. ఎన్ని అద్భుతాలు చూసినప్పుడు కూడా వారి హృదయం ఏమైంది? కఠినం చేసుకొని
మోషే గారి మీదను అహరోను గారి మీదను తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ఎదురాడు మనస్సు. చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చదువుతాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ముందు తీసారా? చదువు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. 26వ వచనం కూడా మనం చదివితే, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు అరణ్యములలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. చూసారా ఇక్కడ ఏమంటున్నారు? ఇంతగా వీరి మీద ఎఫర్ట్ పెట్టి ఫరోకి తన మహిమను చూపించి, వీళ్ళు సామాన్యంగా తక్కువ సంవత్సరాలుగా ఉన్నది బానిసత్వంలో. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఒకటే 2 లేకపోతే 3 4 లేకపోతే 10 సంవత్సరాలు కాదు వారు ఉన్నది. 430 సంవత్సరాలు. నిజంగా వారు ఎంత నలిగిపోయారో చూస్తున్నాం. అంతటి పరిస్థితిలో నిజంగా వారికి ఏం కలగాలండి? పశ్చాత్తాపం కలగాలి. వారు బానిసత్వం బ్రతుకును బట్టి వారు ఏడవాలి. ఈ అవకాశం అన్నా మాకు ఇచ్చి ఆయన మాకు తోడుగా ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ మాకు ఆహారాన్ని పెడుతూ అరణ్యంలో మమ్మల్ని పోషిస్తున్న ఆ పరమతండ్రిని బట్టి కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏమైపోయారండి? ఆయన మీద సణుగుతున్నారు. ఆయన యొక్క దాసుల మీద సణుగులు ఎక్కువైపోయినాయి, సణుగుతున్నారు. అందుకే ఆయన అంటున్నాడు కదా, వీరు సణుగుతున్నారు కాబట్టి వీరు సణుగుతున్న వీరందరినీ కూడా 20 సంవత్సరంలో పరిప్రాయము కలిగి సణుగుచున్న వీరందరినీ కూడా నేను సంహరించేస్తాను, చంపాలనుకుంటున్నాను. ఒక్క యెహోషువ కాలేబు తప్పనించి మరి ఎవ్వరు కూడా మిగలరు అని ఆయన మరి చెప్తున్న మాటను మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో వింటున్నాం. వారికంటే మనం గొప్పవారం అంటే వారికంటే మనము గొప్పవారం కాదు. ఎందుకంటే వారి గురించి అంటాడు కదా, అర్చనారాధులు అన్నీ కూడా వారియే. మరి యెహోషువ మెస్సీ గారు ఎక్కడ పుట్టాడంటే ఇశ్రాయేలీయులలోని వారిలోనే జన్మించడం జరిగిందనమాట. సో అంతటి గొప్పవారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు అంటే ప్రత్యేకమైనటువంటి జనాంగం. చూడండి రోమపత్రిక 29వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారములను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి మెస్సయ్య వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన ఎలోహిమయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంఘటన, మరి విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు అన్నమాట. అందరికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము వారిదే, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనారాధులను వాగ్దానాలు, అర్చనాచారాధులను వాగ్దానాలను వీరివి. పితరులు వీరివారు శరీరం బట్టి
మెస్సియా వీరిలో పుట్టాను. ఆయన సర్వాధికారి అయిన ఎలోహిం అయ్యుండి నిరంతరం కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత కలిగినటువంటి జీవితము ఇశ్రాయేలీయులది. మన జీవితం ఏంటంటే మనము ఎందుకు పనికిరానటువంటి వారు, మనము అన్య జనాంగము, నిజమునకు మనము ఎలోహిము లేనటువంటి జనమును అయినటువంటి వారు. మనకి దేవుడు లేకపోతే రక్షకుడంటూ మనకి లేరు. మనం గాలిలో తిరుగుతుంటే వారు మనం. కానీ ఏం చేశారంటే ఎంత గొప్ప ధన్యత కలిగినటువంటి ఇశ్రాయేలీయులు కూడా ఆయన కొద్ది కాలము వారికి నిద్రమత్తు గల మనసునిచ్చి అన్య జిల్లంటే మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. పర్వతానికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఇలాంటి ఇశ్రాయేలీయులు మొట్టమొదటి నుంచి కూడా వారు ఏం చేస్తున్నారు, ఆయన మీద తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. కాబట్టి వారి కఠినమైనటువంటి ఆ హృదయాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, అన్య జనాంగమైనటువంటి మనకు ఆ రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అయితే ఆఖరిగా మనం వారి లేఖనంలో మనం పరిశోధన చేసుకుంటూ ఉన్నట్లయితే వారు ఏమైపోయారు అని చూస్తే ఇక్కడ యూదా పత్రికలో రాస్తున్నాడు అనమాట. వారిలో కొందరు ఆయనకు ఇష్టంగా లేరు. కొందరు అంటే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి 6 లక్షల కాలపాలనలో 2 మాత్రమే ఆయనకి ఇష్టంగా ఉన్నారు. మిగిలినటువంటి జనాంగం అంతా కూడా ఏమైపోయారండి, ఆకులు రాలినట్టుగా అరణ్యంలో రాలిపోయారు. ఆయన మహిమను చూశారు, ఆయన గొప్ప కార్యాలు చూశారు, ఆయనతో ప్రయాణం చేశారు. ఓరేపు కొండ మీదకి ఆయన మహిమ దిగి వస్తున్నట్టు చూశారు. ఎర్ర సముద్రం పాయలైపోయి ఆ సముద్రం మధ్యలో నడుస్తున్నటువంటి మరి ఆ యొక్క విధానాన్ని చూశారు. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి వారికి ఏ మరి అపాయము కలగకుండా వారిని నడిపిస్తున్నటువంటి ఆ నడవడికను కూడా వారు చూసినప్పటికీ కూడా అరణ్యంలో మన్నాను తిని పూరేళ్ళు అంటే మాంసాన్ని భుజించారు. వారు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చూసి కూడా వారు ఏమైపోయారు, ఆఖరికి తప్పిపోయారు. ఆయన నమ్మలేదన్న. ఈ దినాల్లో కూడా అలాగే ఉందా లేదా? మనం దీనికోసం ఎక్కువగా మనం ప్రాధాన్యత మనం చూపిస్తున్నాం. మన అవసరాలు తీర్చుకోవడం కోసం, మన అక్కర్లు తీర్చుకోవడం కోసం, మన పనులు అవ్వకపోతే ఇంకా ఆయన మనం నమ్మం. దీనికోసం మనం సమయాన్ని మనం వెచ్చించగలుగుతున్నాము. ఇదే విధానం అనేది ఇశ్రాయేలీయులు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఒక్కడు వెళ్ళలేదు, ఒక 2 తప్పనించి మిగిలిన వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఈ మధ్యాహ్న కాలంలో మన భక్తి యొక్క లెవెల్ ఎంతగా ఉన్నది అనేది మనం పరిశోధన చేసుకుంటాం. మన భక్తి మనం రక్షించే స్థితిలో మనం భక్తిని చేయగలుగుతున్నామా? మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా, లేకపోతే మనం ఆయనకి ఇసుక పుట్టించే వారంగా మనం ఉన్నామా అనేది మనము పరిశోధన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనం పరీక్షించుకుని ఎడల తీర్పు పొందకపోదాము. మనం ఈ దినాన ఇవ్వబడినటువంటి ఈ సమయంలో మనం పరీక్ష చేసుకుంటే రాబోతున్నటువంటి తీర్పును మనం పొందకుండా తప్పించుకుంటాం. లేకపోతే తీర్పు ఎవరికి? అన్యాయస్తులకి, అక్రమదారులకి, ఎలోహిం యొక్క ఆజ్ఞలు విధులు కట్టడలను పాటించనటువంటి వారికి, ఆయన న్యాయ విధులను గైకోనటువంటి వారికి తీర్పు తీర్చబడుతుంది. కానీ మరి ఆయన బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే వారు ముందుగా ఒకవేళ వారు తప్పిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు పరమ తండ్రి దగ్గర తమ అక్రమమైనటువంటి కార్యములను ఒప్పుకొని వాటిని మరలా కంటిన్యూ చేసినటువంటి వారు వీరందరూ. అవునా? పరమ తండ్రి స్తోత్రం. అవునన్నా కూడా అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అదన్నమాట వినాలి. మనసులు ఇక్కడ లేవు, బొర్రలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఏమండి? ఏం మాట్లాడుతున్నావో మాట స్పష్టంగా వినాలి. ఎందుకంటే మరలా నేను వచ్చేస్తూ ఉంటాను మధ్య రోజులో. నేను అన్నది ఏంటి, మరలా విడిచిపెట్టిన దాన్ని మరలా మనం పట్టుకుని మనం తిరుగుతూ ఉంటాం. దాన్ని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనం విడిచిపెట్టాలి. ఆ తీర్పు పొందకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాటిని మనం జ్ఞాపం చేసుకోవాలి, కూడదు. వాటిని విడిచిపెట్టాలి, వాటికి దూరంగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండలో ఒక మాట మనం చూద్దాం. సరే, నంబర్స్ అదే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 64వ వచనం చూడండి.
24వ అధ్యాయము 26వ 26వ అధ్యాయము 64. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. చూసారా, ముందు చెప్పాడా? ఇందాక చదువుకున్నావా? సంఖ్యాకాండంలోనే ఇందాక ఎక్కడ చదివాం? ఎన్నో వచనం ఎంత అండి? 14:27లో చదివాం. 14:27లో చదివాం. మీరు ఒక్కరు కూడా మిగలరు, మీరు ఆకులు రాలినట్టుగా రాలిపోతారని చెప్పేసి పర్వతాన్ని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి మోషే అహరోనులు ఆ సంఖ్యను వారిని లెక్కించినప్పుడంట వారిలో ఒక్కడు కూడా లేరు. ఏమైపోయారు వీళ్ళంతా? పరమతండ్రి చెప్పిన మాట ప్రకారం జరిగిపోయి చనిపోయారు. కింద మనం చదివితే 65లో మనం కింద చదివితే ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదరని యెహోవా వారిని గురించి సెలవిచ్చాను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను 6 లక్షలు ఎక్కడ, 2 ఎక్కడ? అంటే భక్తి ఎంత కఠినమైంది. ఇప్పుడు ఈ ద్వారం ఉందనుకోండి, ఈ ద్వారాన్ని సగం చేసామనుకోండి, సగం చేసి దీనిలోంచి దూరెళ్ళండి అంటే ఏం చేస్తాం? నాలాంటి వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఎందుకంటే శరీరం పెరిగిపోయి దూరి వెళ్ళలేము. కొంచెం బలమున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ మధ్యలో ఉన్న ఎరగొట్టి దూకేయడం చూస్తారు. ఒకవేళ ఇది అవ్వలేదు అనుకో, వెనక్కి దిగి వచ్చి ఏదైనా ఉందేమో ఎదుర్కొంటారు. ఎలాగైనా సరే ఇంట్లోకి రావాలి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే చాలా కఠినమైనది. పరలోక రాజ్యమునకు ప్రవేశించడానికి మీరు పోరాడము అని అన్నాడు. పోరాటం చేయాలంట. పోరాటం చేయమంటే ఇంట్లో వాళ్ళ మీద, వీధిలో ఉన్న వాళ్ళ మీద దెబ్బలాట్లు ఆడటం కాదు అక్కడ అర్థం. ఎవరితో పోరాటం చేయాలి మనం? ఆ నిత్యరాజ్యానికి వెళ్ళడానికి లేఖనములతో పోరాటం చేయాలి, వెలుగులాడాలి. అంటే లేఖనం మన జీవితంలో నెరవేర్చుకోవడం కోసం, నెరవేర్పు జరిగించుకోవడం కోసం మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఈ మాట నా జీవితంలో నెరవేర్పు జరగాలి. పరమతండ్రి చెప్పాడు, ఇదిగో మీరు న్యాయంగా ఉండాలంటున్నాడు. ఆజ్ఞలు విధులు కట్టడలను మీరు అనుసరించి నడవాలి అంటున్నాడు. మీరు పరిపూర్ణముగా సంపూర్ణముగా మీరు ఆరాధన చేయమని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు విధులు కట్టడలను అనుసరించి నడిచినేడా అంటున్నాడు కదా. అవి నడవడానికి ఏం చేయాలంట? పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే సమయం దేనికి ఇవ్వాలండి? అలాగా పోరాటం చేసి ఆ నిత్యరాజ్యానికి వెళ్ళేటువంటి వాటిని సంపాదించుకోవడం కోసం సమయాన్ని వెచ్చించాలి. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, ఏది ఘనమైనదో, ఏవి న్యాయమైనదో, ఏవి ఖ్యాతి కలిగినట్టువో వాటి మీద మీరు ఏం చేయాలి? దృష్టి పెట్టాలి. ఇంకొక చోట వేటి మీద దృష్టి పెట్టాలని? ఏవి ఖ్యాతి కలిగినట్టువో, ఏవి న్యాయమైనట్టువో వాటి మీద దృష్టి పెట్టమంటున్నాడు. మన నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టి అవి సంపాదించుకోవడం కోసం పోరాటం చేయాలి. అంతేగాని వీధుల్లో పొలాయిల దగ్గర పోరాటం ఎక్కడ చూద్దామన్నా కాబట్టి నీళ్ళు వచ్చినాయంటే చాలు ఇక తారస్థాయిలో ఉంటాయి అన్నమాట. మాటలు మామూలుగా ఉండవు. బిందులు, కపాడలు, ఆఖరికి సీసా మూతలు కూడా లైన్లోకి వచ్చేస్తున్నాయి. ఎంతగా ప్రజలు ఏమవుతున్నారంటే పోరాటాలు చేస్తున్నారు. కర్మకారాన్ని రక్షించుకోవడం కోసం కార్మికులు యాజమాన్యం మీద పోరాటం చేస్తాం. భర్త చేసిన భర్త ఒక మాట అన్నాడు అనుకో, తన మాట నెరవేర్చుకోవడం కోసం భార్య ఏం చేస్తుంది? పోరాటం చేస్తాం. తిండి పెట్టడం మానేసి, వంట చేయడం మానేసి పోరాటం. ఏమంటే భర్త బయటికి వెళ్ళి తన కుటుంబం పోషించుకోవడం కోసం, వారి సంపాదించడం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఈ పోరాటాల్లో అందరూ బిజీ అయిపోయారు. కానీ నిత్యత్వంలోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏంటి అని తెలుసుకుని దానికోసం మనం ప్రయాసపడవలసినటువంటి పక్కన పెట్టేశారు. కాబట్టి 6 లక్షలు ఎక్కడ,
ఇద్దరు ఎక్కడ? ఆ కనాను దేశానికి యెహోషువ కాలేబులు మాత్రమే ప్రవేశించారు అని పరిశుద్ధ లేఖనం సాక్ష్యం చెప్తుంది. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథము 106వ కీర్తన 26వ వచనాన్ని మనం చదువుతాం. 106వ కీర్తన చూడండి, త్వరగా తీసుకొచ్చారు. అప్పుడు అరణ్యంలో అన్య జనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయును. చూడండి ఎంత కోపం పుట్టించారంటే పర్వతానికి. ఏ చేతితో పరలోకం నుంచి దేవదూతల ఆహారం అంటే మన్నాను కురిపించి అన్నం పెట్టాడో వారికి, ఆ చెయ్యి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా తయారైంది. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే, బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియా ఏదైనా ఉండి లోనికి వెళ్ళింది అనుకోండి, ఆ బ్యాక్టీరియాను చంపడానికి మన లోన ఉన్నటువంటి యాంటీబాడీస్ అన్ని కూడా పనిచేసి ఆ బ్యాక్టీరియాని చంపి దాని నుంచి వచ్చేటువంటి నష్టం, ఇన్ఫెక్షన్స్ని ఆపుతూ ఉంటుంది. అలా చేయకుండా అది ఏం చేసిందంటే, వచ్చినటువంటి వాటితో జత కట్టేసి మన మీద ఎదురు తిరిగింది అనుకోండి, ఏమవుతుంది? మనిషికి లేకపోతే జబ్బులన్నీ వచ్చేస్తాయి. తుమ్మితే జబ్బు వస్తుంది, తగ్గితే జబ్బు వస్తుంది. అన్నీ ఇంకా ఆర్గాన్ సిస్టమ్ అంటే గుండెకి, కాలేయానికి, ప్యాంక్రియాస్కి, అలాగే పొట్టలో, మరి రకరకాల కిడ్నీస్కి, వీటన్నిటికి కూడా ఏం కలుగుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎదుర్కోవాల్సినటువంటి ఇమ్యూనిటీ సిస్టమే మనకు వ్యతిరేకంగా పనిచేస్తే అది లక్షల్లో ఒక్కరికి వస్తుందంట ఆ వ్యాధి, లక్షల్లో ఒకటి. అలాగే మాకు తెలిసినటువంటి వారు కూడా ఆ వ్యాధి వచ్చింది. పరమతండ్రికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు పరమతండ్రి ఏం చేశాడంటే, ఎవరినైతే తన బాహుబలము చేత అరణ్యంలో వారి యొక్క చెప్పులైనా అరిగిపోకుండా, వస్త్రాలైనా నరిగిపోకుండా వారిని అరచేతుల్లో పెట్టుకుని మోసి తీసుకొచ్చాడో, ఇప్పుడు అరచేయే వారికి వ్యతిరేకంగా తయారైనప్పుడు వారు ఇంక ఎక్కడ దాక్కుంటారు? వారిని రక్షించగలిగేటువంటి వాడు ఎవరు? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన భక్తి ఏ స్థాయిలో ఉంది? పరమతండ్రికి మనం అనుకుంటున్నాం, నేను చేసేది నాకు చాలు, నేను నీతిమంతుడిని, లేకపోతే నీతిమంతురాలని. ఆయన ఈ సమయంలో వచ్చాడనుకో, ఆ రాజ్యానికి నేను వెళ్ళిపోతా అని భ్రమలో ఉన్నాం. భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలోంచి బయటికి రావాలి. అక్కడ వస్తున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలను, ఆయన న్యాయ విధులను మనం గైకొనాలి. దాన్ని సంపాదించుకోవడం కోసం మనం పోరాటం చేయాలని పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తుంది. అలాగ పోరాటం చేయడం కొంతకాలం చేసి మానివేసి, మరి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి పరమతండ్రి మీదే తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏమైపోయారండి? ఒక్కడు కూడా మిగలలేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివాం. అదేనా? చూడండి, 22వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. నేను ఐగుప్తులోను 14:22 వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. చాలు. ఇక్కడేమన్నాడు 22లో 14:20, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ కూడా ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించింది. పరమతండ్రినే వారు ఏం చేశారండి? పరిశోధించారు, శోధించారంట. శోధన. ఏం శోధన? ఇదే, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు,